Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. How did that change your life? ఈ రోజుల్లో అసలు ముందు టైటిలే చాలా డిఫరెంట్. అంటే మీరు నేను కూడా ఆ సినిమా చూశాను. టైటిల్ దగ్గర నుంచి మీరు ప్రమోట్ చేసిన విధానం, అక్కడ వచ్చిన ఆ డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి ఇట్ వాస్ టోటలీ ఆఫ్ ట్రాక్ అండి. అంటే ఇప్పటి వరకు తీసిన ఒక సినిమాలు ఒక లెక్క, ఈ రోజుల్లో ఇట్స్ టోటలీ డిఫరెంట్ ట్రాక్. ఇట్స్ నాట్ ఎ ఫార్ములా సినిమా, పెద్ద హీరోలు లేరు, అలానే పోనీ కొన్ని సాంగ్స్ లేకపోతే డ్యూయెట్లు, గ్రూప్ సాంగ్స్, వాట్ ఎవర్. అంటే దెర్ ఇస్ అ ఫార్ములా ఇన్ ఫిల్మ్స్. అది ఏమీ లేకుండా దాన్ని మొత్తాన్ని తోసేసి యూ హావ్ మేడ్ అ ఫిల్మ్. అంటే నేను ఇదంతా కావాలని వాంటెడ్గా తయారు చేసింది కాదు, నాకు వచ్చింది అది. అంతే, నాకు వచ్చింది. అంటే ఒక్కొక్క డైరెక్టరు పుట్టినప్పుడు తెలియకుండా వాళ్ళ వైపు ఆడియన్స్ ఒక్కసారి తిరిగి చూస్తారు. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1తో వచ్చినప్పుడు అసలు ఎమోషన్ సీన్స్ అద్దరగొట్టేశాడు అని ఒక్కసారి అందరం తిరిగి చూసాం. అంటే ఫ్యూచర్లో మేబీ ఆయన ఇంత సాధిస్తాడని, ఒక బాహుబలి రేంజ్కి వెళ్తాడని, అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టిన. అలాగే త్రివిక్రమ్ గారు స్వయంవరం సినిమాకి డైలాగులు రాసిన దగ్గర నుంచి ఎవరు బలి రాసే డైలాగులు, చిరునవ్వుతో డైలాగులు అసలు అప్పుడు చెప్పుకున్నాం. అట్లా తెలియకుండా నా స్టైల్ ఇదని ఆడియన్స్ గుర్తించి నేను ఇన్నాళ్ళు ఉంటాననే ఏదో ఇది అలా పుట్టిందేమో అనిపించింది మేబీ. అంటే నాకు తెలిసిన సినిమా అది. నేను మళ్ళీ వాంటెడ్గా మనం ఇక్కడ ఇవి చేయాలి అవి చేయాలని కూడా నాకు తెలీదు. ఎందుకనంటే సినిమాని ఒక జెన్యున్గా నలుగురు మధ్యన జరుగుతున్నట్టు అని అనుకుంటాను నేను. అంటే బేసిక్ ఎమోషన్స్ నేను ఎలా బతికానో నాలాగానే సినిమా ఉండాలని అనుకుంటా. అంటే ఒక ఊహా చిత్రాలు వేరు, ఇది వేరు, ఇదంతా వాస్తవం. సినిమాని రియలిస్టిక్గా తీయాలని అనుకుంటాను అనమాట. నేను ప్రేమ కథ చిత్రంకి అట్లా కొద్దిగా భయపడ్డాను. యాక్చువల్లీ ఏంటంటే సినిమా టేక్ ఆఫ్ న్యాచురల్గా తీసుకున్నాను. అంటే కామ్గా కూల్గా కూర్చుని ఇదని వాళ్ళు మాట్లాడుకునే భాష అంతా నార్మల్గా ఉంటుంది. బట్ ఇంటర్వెల్కి దెయ్యం వస్తుంది, అది సోషో ఫ్యాంటసీ, మామూలు ఫ్యాంటసీ అది. ఆ దెయ్యం వచ్చి కొట్టడం కామెడీ అంటే నాకు భయం వేసింది యాక్చువల్గా. దెయ్యం ఇట్లా వచ్చి కొట్టు అక్క నువ్వు వచ్చావని అడుగు కొడుతున్నప్పుడు సప్తగిరి నాకు ఎక్కడో ఏంటంటే మరి ఎటకారం అయిపోద్ది ఆ దెయ్యం. ఇది అంటే మనం సీరియస్గా తీసుకున్న సినిమా ఇది మనం ఏదో బొమ్మలాట్లాగా అయిపోద్దని భయం వేసింది నాకు. బట్ ఆ సినిమా అదొక ట్రెండ్ సెటర్ అయిపోయింది. అది స్టిల్ ఇప్పటికీ యాక్చువల్గా హర్రర్ కామెడీ ఫాలో అవుతున్నారంటే అంటే నేను నిజంగా హర్రర్ కామెడీ అంటే దెయ్యం పక్కన కూర్చోబెట్టి ఇలా కామెడీస్ నవ్వించాలని నేను అనుకోకుండా నిజంగా ఒక నలుగురు ప్లేస్లోకి వెళ్ళారు. అందులో తెలియకుండా నేను ఫస్ట్ హాఫ్లోనే కామెడీని పెట్టేసుకున్నా. ఇలాంటి తింగరోడిని ఒక దెయ్యం కొట్టడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది వాడు కథలోకి వచ్చిన తర్వాత ఊహించుకుంటే నేను నిజమే కదా ఇది అసలు ఇలాంటి తింగరోడిని కొట్టదు కదా నిజంగా మామూలుగా. అందులో పెచ్చగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆడి బిహేవియర్కి నిజంగా ఎలా తీస్తే బాగుంటుంది అన్న థాట్ ఆ 20 seconds మంచి ఎపిసోడ్స్ వచ్చినాయి 20 minutesకి. అది థియేటర్ని అంతా షేక్ చేస్తాను అసలు ఊహించలే. నేను ఆ సినిమాకి టైటిల్ వేసుకోవడానికి కూడా అందుకే భయపడ్డా. ఆ సినిమా మా ఫ్రెండ్స్ ఎవరో చూసిన వాళ్ళు వద్దు ఇది సినిమా అసలు ఆడదు, ఇది ఏం చేసినా ఆడదు, నా మాటని నీ పేరు తీసి కెమెరామెన్ పేరు ఎవరి పేరు వేసేసేది, ఎందుకంటే నీకు ఒక బ్రాండ్ ఇది ఏంటంటే నన్ను ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు రాసి ఇవ్వటం వల్లే సినిమా హిట్ అయిందని అనుకుంటున్నారు, అది కాదు, నేను వేరే అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇది చేశాను అనమాట. అది నాకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్లో అయిపోవాలని. సుధీర్ బాబు గారు ఏంటంటే ఈ రోజుల్లో దగ్గర నుంచి కూడా సార్ ఆయన ఎందుకో పాపం నన్ను నమ్మాడు. ఆయన మా ఆఫీస్కి వచ్చి నాకు సినిమా ఒకటి చేయండి అని అడిగాడు. ఆయన అడిగిన దానికి నిజంగా పాపం ఆయన అడిగాడు ఏదో ఒకటి చేయాలని ఒక చిన్న తపన ఉండేదన్నమాట. దాంతోనే నాకేంటంటే ఏమంటే ఇది ఇలా నా దగ్గర ఒక చిన్న లైన్ ఉందని బేసిక్ లైన్ చెప్పా, ఒక 10 నిమిషాల్లో చెప్పిందని. 2-3 లైన్ చెప్తే ఆయన ఇది సెలెక్ట్ చేసుకున్నాడు, ఇది చేద్దామంటే బాగుంది వెరైటీగా ఉందన్నాడు. సరేనండి ఓకే, కానీ కథ ఏం లేదు, నేను రోజు రాసుకుంటూ తీస్తూ ఉంటా అన్న. పర్లేదండి నో ప్రాబ్లం అన్నాను.
ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి షూటింగ్కి వెళ్ళి రాసుకుంటూ తీస్తూ ఉండేవాడిని. అయితే మారుతి ప్రేమ కథా చిత్రం మీరే రాశారు, మీరే తీశారు. అవును 100%. కానీ ఆ సినిమాకి పేరు వేరే వాళ్ళు తీశారు. అవును డైరెక్టర్గా వేరే వాళ్ళు తీశారు. డైరెక్ట్గా వేరే వాళ్ళు తీశారు, కానీ మొత్తం మీరే తీశారంట కదా. 100% నేనే తీసాను. మొత్తం ప్యూర్, ఒక్క మాంటేజ్ కాదు, ఒక్క ఫ్రేమ్ కాదు, అన్నీ నేనే తీసుకున్నా, నేను రాసుకున్నా. కానీ ఎందుకు అంతగా భయపడ్డారు? అంటే యాక్చువల్గా నాకు గీతా ఆర్ట్స్లో అగ్రిమెంట్ అయింది అప్పుడు, కొత్త 3rd సినిమా చేస్తానని. కరెక్ట్గా రేపు బస్ స్టాప్ రిలీజ్ అవుతుంది అనగా ఈరోజు అరవింద్ గారు నాకు 5 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. 3rd సినిమా దీని తర్వాత మందే స్టార్ట్ చేయని. అప్పుడు ఎవరితో చేయాలి, ఏం చేయాలి అని సునీల్తో చేద్దామని అట్లా ట్రై చేసాము. అవి జరిగినాయి అనమాట. ఆ ప్రాసెస్లో నాకు లేట్ అవుతుంది. నాకేమో లేట్ అవుతుంటే నాకు ఈలోపు ఏదన్నా సరదాగా ఒక సినిమా తీద్దామని పగలో ఈ ప్రయత్నాలు చేసుకుంటూ రాత్రిపూట వెళ్ళి ఆ సినిమా తీస్తూ ఉండేవాడిని. 42 రోజులు నైట్లు చేశాను. ఏది ప్రేమ కథ చిత్రం. 10 days ఏమో డేలు చేశాను. 52 days దాని షూటింగ్ డేస్. అయితే ఈ డే టైం మామూలుగా ఆఫీస్కి వచ్చి పొద్దున్నే నైట్ షూట్ 2 వరకు షూటింగ్ చేసి, మా ఫ్రెండ్ది ఇక్కడ చిలుకూరు దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటే అక్కడ అతను అడిగితే ఇచ్చాడు, చేసుకోమన్నాడు. అక్కడ చేసుకుంటూ పొద్దున్నే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. దాని తర్వాత కొత్త జంట స్టార్ట్ అవుతుంది. కొత్త జంటకి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఓకే. కొత్త జంట పూజ చేసిన తర్వాత ప్రేమ కథ చిత్రం రిలీజ్ చేసాం మేము. అదే. కానీ మారుతి ఎంత స్థాయిలో మీరైతే హిట్ కొట్టారు అంటే ఈ రోజుల్లో తర్వాత సంచలనం, అసలు ఓవర్ నైట్ మీరు స్టార్ అయిపోయారు. మారుతి మారుతి మారుతి, ఇట్స్ లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని అందరూ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ యూ. అదే రేట్లో మీకు కాంట్రవర్సీస్ కూడా చుట్టుకున్నాయి. బూత్ సినిమాలో డైరెక్టర్ అన్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసే డైరెక్టర్ అన్నారు. అంటే ఒక వైపు ఏమో అప్రిసియేషన్, ఇంకో వైపు సరిసమానంగా క్రిటిసిజం. మీడియా చిత్తకొట్టింది ఒకవైపు, ఇంకోవైపు మీడియా మిమ్మల్ని ఆహా ఒక గొప్ప ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక న్యూ డైరెక్టర్ వచ్చాడు అంది. ఈ రెండు కన్ఫ్యూజన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? నాకు కన్ఫ్యూజన్ లేదు కదా ఫస్ట్. లేదా అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, ఈడు తీస్తాడా తీడా, ఈడు ఇదే తీయగలడేమో, వీడికి ఇదే వచ్చు కాబట్టి ఇదే తీసాడు. ఎందుకనంటే నేనేంటనేది నన్ను పూర్తిగా చూడలేదు. నేను చెప్పేది అదే, మారుతి అనేది యాక్చువల్గా నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. అంటే అందరికీ ఒక జానర్ ఫిక్స్ అయితే ఆ సినిమా వస్తే అందరూ ఓహో ఇది మాత్రమే తీస్తాడని ఫిక్స్ అవుతారు. నేను అది కాదు, నేను ఇది కూడా తీయగలను, నేను ఇది కూడా చేయగలను, ఇది చేస్తాను అని నాలో చాలా జానర్స్ ఉన్నాయి. నేను ఏదైతే నాకు గ్రిప్పింగో ఏదైతే ఇదో నేను ఇది కూడా తీసుకోగలనని చెప్పి ప్రేమ కథా చిత్రం నేను ప్రూవ్ చేసుకోవడానికి తీసింది అది 100%. కానీ మీరు ఆ పేరు వేసుకోలేదు కదా, మీరు ప్రూవ్ చేసుకోవడానికి తీశారు. ఆ 2 సినిమాల నుంచి నాకున్న ఇన్సెక్యూరిటీ, నేను చెప్తున్నాను కదా, నాకున్న ఇన్సెక్యూరిటీ ఆ 2 సినిమాలు మీడియా సైడ్ యాక్చువల్గా ఇది అవ్వచ్చు, కానీ జనంలో యాక్చువల్గా ఏంటంటే ఎప్రిషియేషన్ వచ్చి దానికి సంబంధించిన ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేసినవి. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. కొంతమందికి డోస్ ఎక్కువైతే అంత డోస్ అవసరం లేదు అని తిడతారు. కొంతమందికి అబ్బా బాగా పెట్టాడని కొంతమంది పొగుడుతారు. అది తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే నా టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి నేను వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ నేను బస్ స్టాప్ అనే సినిమా తీయడానికి కారణం ఆ స్క్రిప్ట్ ముందే తయారు చేసేసా. ముందు తయారు చేసేసిన స్క్రిప్ట్ ఈ రోజుల్లో చేసిన తర్వాత నేను అసలు అది తీయకూడదు. నేను కొత్త జంట అసలు వేరే కథ, అది తీద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇది లేట్ అయ్యేసరికి ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా, ముందు తీసేద్దాం. తిడతారు 100% మనకు తెలుసు. షూటింగ్కి వెళ్ళే రోజు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇది నిన్ను తిడతారు, నువ్వు ఫిక్స్ అవ్వు అని నన్ను తిడతారు, నాకు తెలుసు. బట్ యాక్చువల్గా ఏంటంటే నాకు తక్కువ టైంలో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఒక 7 monthsలో ఒక సినిమా అయిపోయి బయటకు వచ్చేసి మనం తీసుకునే సినిమాలు చాలా ఉన్నాయి. అందుకని చెప్పి మనకి ఫస్ట్ తీసేద్దామని తీసేసాను అనమాట ఆ రోజు. అంటే ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి వచ్చి హిట్ కొట్టే వరకు కూడా అదే నడుస్తుంది ఎప్పుడైనా ఇండస్ట్రీలో. ఇప్పుడు అట్లా ఏమవుతుందంటే బస్ స్టాప్ ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయ్యే వరకు బస్ స్టాప్ మీదే ఉండేది. వన్స్ ప్రేమ కథ చిత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏంటంటే కొంతమంది నాకు క్రెడిట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ నేనేసింది ఇదే కదా, అది నేనేసిన టైటిలే కాబట్టి వాళ్ళు కూడా అతనే వేయలేదు కాబట్టి అందువల్ల ఇతను తీసిందే కాదు, పూర్తిగా అసలు డైరెక్టర్ కూడా క్రెడిట్ వెళ్తుంది అని. మనకి ఇక్కడ ఏంటంటే ఒకడు ఆటోమేటిక్గా ఇంత బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాడు, అసలు ఎవడో ఇక్కడ
ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సినిమా హిట్ అవ్వడమే చాలా గగనం. ఎందుకంటే ₹1 పెట్టి ₹10 సంపాదించడం అనేది ఆర్ట్. ఇది అది ₹1 తెచ్చుకోవడం అనేదే పెద్ద. ఇది ₹1 పెట్టించి నేనేం చేశానంటే ₹5 ₹10 వచ్చాయి నా వాటి మీద. ఇక దాంతో అసలు ఏంటి ఇది కాన్సెప్ట్, ఎప్పుడు డబల్ మీనింగ్ మీద కానీ ఇంకోటి కానీ సినిమా హిట్ అవ్వడం ఫస్ట్ భరించరు. ఎందుకంటే ఆ కంటెంట్ మీద అదొక జానర్, ఆ జానర్ మీద ఊరికే హిట్లు అవుతాయి అని నమ్ముతారు. కానీ ఆ జానర్ మీద కూడా హిట్లు అవ్వవు, థియేటర్కి ఆడియన్స్ రారు. కానీ మనం అది కాదు, మనం క్లీన్ ఫిల్మ్స్ తీసి కూడా హిట్లు కొట్టచ్చు. బట్ నేను అందుకని ఏంటంటే ప్రేమ కథ చిత్రంకి ఫుల్ టర్న్ అయ్యా. మీరు టర్న్ అయ్యారు మారుతి, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రేమ కథ చిత్రం మీరు ఇప్పుడు చెప్పేవారు కూడా చాలా మందికి ఫుల్ మీరు తీసారని తెలియదు. అంటే కంప్లీట్ సినిమా మీరు తీసారు, ఆ క్రెడిట్ ప్రభాకర్కే ఇస్తారు ఎట్లాగో. సో అంటే మారుతి అంటే ఓన్లీ ఇలాంటి సినిమాలే తీస్తారు, ప్రేమ కథా చిత్రం ఆయన కాదుగా తీసింది, వేరే వాళ్ళు ఓకే ఆయనకు నచ్చుడిని ప్రొడ్యూస్ చేసి ఉంటారులే అని అనుకుంటారు. కానీ ఆ సినిమా మీరు తీసారని అనుకోరు కదా. నేను అందుకే ఇంటర్వెల్లో ఇది నాది అని నేను ఒక సిగ్నేచర్ లాగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షనల్ సూపర్విజన్ అని అక్కడ ఒక సైన్ చేసినట్టుగా ఇంటర్వెల్కి నేను బ్యాంగ్ వేసాను థియేటర్లో. ఓహో ఇది ఈడా అని. నేను ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఆ సెంటర్లో వేస్తాను టైటిల్ తీసుకొచ్చి. అంటే నాకు నేను యాక్చువల్గా ఏంటంటే మీడియా అందుకని నేనేంటంటే నాకు ఎంతమంది చెప్పినా సినిమా మీద ఎక్కడో నమ్మకం, ఇది కొంచెం ఇలా ఉంది కదా నీకెందుకు ఇది అన్నా సరే, నాకు రిలీజ్ బిఫోర్ నేను ఇంకా అన్ని ఛానల్స్కి నేను, సుధీర్ బాబు, నందిత ముగ్గురు వెళ్ళేవాళ్ళం చెప్పాను. బట్ యాక్చువల్గా నా కెమెరామ్యాన్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయనకి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే సార్ వాళ్ళ పేర్లు వేయటం ఎందుకు సార్, మళ్ళీ దీన్ని నిజంగా వేరే వాళ్ళు అయితే కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తెస్తే వాళ్ళు చేసినట్టే ఉంటుంది, నా పేరు ఏంటి సార్ వేస్తే దానివల్ల నేను కెమెరామ్యాన్ కాబట్టి ఎవరో డైరెక్ట్ చేశానని అనుకోరు అని ఆయన కూడా సజెస్ట్ చేశారు. చేయబట్టి ఇంకా ఆయన పేరేసి అట్లా ముందుకెళ్ళాం అనమాట. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. హాయ్, దిస్ ఇస్ రితు వర్మ. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.